లేట్ అయినందుకు సారీ. ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం మర్చిపోకండి. అండ్ ఎపిసోడ్ 1 చూడకుండా ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు వెళ్ళి ఎపిసోడ్ 1 చూడండి. లేకపోతే ఈ ఎపిసోడ్ మీకు ఏం అర్థం కాదు. ఇది కంటిన్యూషన్ ఉంటుంది. సో ఎపిసోడ్ 1 చూసి ఈ ఎపిసోడ్కి రండి. ఇంకా మన స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. ఆ డోర్ ఓపెన్ చేసుకొని డోరేమాన్ వస్తాడు. నోబితా డోరేమాన్కి జరిగిందంతా చెప్తాడు. అండ్ నోబితా డోరేమాన్తో ఇలా అంటాడు, డోరేమాన్, నా ల్యాప్టాప్లో నుంచి ఆ వాయిస్ వచ్చినప్పటి నుంచి నా ల్యాప్టాప్ పని చేయడం లేదు. రిపేర్ చేయించడానికి తీసుకెళ్తే ఆ షాప్ వాళ్ళు ఇలా అంటున్నారు, ఈ ల్యాప్టాప్ని అస్సలు రిపేర్ చేయలేం, కావాలంటే కొత్తది కొనుక్కో. డోరేమాన్ అదంతా విని షాక్ అయిపోతాడు. నోబితా డోరేమాన్తో ఇలా అంటాడు, డోరేమాన్, ఎలాగైనా ఆ హ్యాకర్ని పట్టుకోవాలి, నీ దగ్గర ఏదైనా గ్యాజెట్ ఉంటే ఇవ్వు డోరేమాన్ అని. దీనికి డోరేమాన్ ఇలా అంటాడు, లేదు నోబితా, ఆ హ్యాకర్ ఎవరో ఏంటో తెలియంది మనం ఎలా పట్టుకుంటాం. సారీ నోబితా, నా దగ్గర అలాంటి గ్యాజెట్స్ ఏవీ లేవు అని డోరేమాన్ అంటాడు. అప్పటికే చాలా చీకటైపోతుంది. డోరేమాన్ హటోరీతో ఇలా అంటాడు, హటోరీ, నీకు టెక్నాలజీ గురించి కానీ ఈ హ్యాకింగ్ గురించి కానీ ఏమైనా తెలుసా అని. దీనికి హటోరీ, సారీ డోరేమాన్, నాకు వాటి గురించి పెద్దగా తెలియదు అని అంటాడు. సారీ ఎందుకు లే హటోరీ, ఇప్పటికే చాలా చీకటైపోయింది, ఇంకా మీరు ఇంటికి వెళ్ళండి అని డోరేమాన్ నింజా హటోరీతో అంటాడు. నింజా హటోరీ ఇలా అంటాడు, ఇప్పటికైతే నేను వెళ్ళిపోతున్నా, కానీ నేను చేయగలిగే సహాయం ఏదున్నా కానీ నన్ను పిలవడం మాత్రం మర్చిపోకండి అని నింజా హటోరీ డోరేమాన్కి చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా షిజుకా కెమోమాకి కూడా వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. నోబితా అండ్ డోరేమాన్ ఇద్దరు నైట్ అంతా ఆ హ్యాకర్ ఎవరబ్బా అని ఆలోచిస్తూ పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ నోబితా వాళ్ళ మమ్మీ, నోబితా కిందికి రా, షిజుకా కాల్ చేసింది అని పిలుస్తుంది. నోబితా కిందికి వెళ్ళి షిజుకాతో మాట్లాడతాడు. షిజుకా ఇలా అంటుంది, నోబితా వెంటనే ఏదో ఒక న్యూస్ ఛానల్ పెట్టు అని. నోబితా వెంటనే టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెడతాడు. ఇంతలో డోరేమాన్ కూడా కిందికి వస్తాడు. ఆ న్యూస్లో ఇలా వస్తుంది, ఇప్పుడే అందిన తాజా వార్త, ప్రముఖ బ్యాంక్ అయిన టోక్యో బ్యాంక్ యూజర్స్ డేటా అంతా హ్యాక్ అయిపోయింది. ఇప్పటికే చాలా మంది ఆ బ్యాంక్ యూజర్స్ తమ బ్యాంక్ అకౌంట్స్లో ఉండాల్సిన డబ్బులన్నీ డ్రా అయిపోయాయి అని కంప్లైంట్స్ ఇస్తున్నారు. ఇదంతా చూసి నోబితా డోరేమాన్తో ఇలా అంటాడు, డోరేమాన్, మనం ఏం చేయలేమా? డోరేమాన్ ఇలా అంటాడు, నోబితా, ఆ ల్యాప్టాప్లో నుంచి వాయిస్ వచ్చిందన్నావు కదా, పద ముందు మన రూమ్లోకి వెళ్దాం పద అని చెప్పి నోబితాని రూమ్లోకి తీసుకెళ్తాడు. డోరేమాన్ ఆ పాడైన ల్యాప్టాప్ని తీసుకొని తన స్పేర్ ప్యాకెట్లో నుంచి ఒక గ్యాజెట్ బయటికి తీస్తాడు. డోరేమాన్ నోబితాకి ఇలా చెప్తాడు, నోబితా, ఈ గ్యాజెట్ని యూజ్ చేసి మనం ఎలాంటి ఎలక్ట్రానిక్ థింగ్స్నైనా రిపేర్ చేయొచ్చు అని. నోబితా తన మైండ్లో ఇలా అనుకుంటాడు, బా ఇంకేంటి, ఆ వాయిస్ ఎవరిదో మనం తెలుసుకోవచ్చు అండ్ ఆ హ్యాకర్ని పట్టుకోవచ్చు అని నోబితా చాలా ఎగ్జైట్ అవుతుంటాడు. డోరేమాన్ ఆ గ్యాజెట్ని యూజ్ చేస్తాడు, బట్ ఆ ల్యాప్టాప్ రిపేర్ అవ్వదు. డోరేమాన్ ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ ల్యాప్టాప్ రిపేర్ అవ్వదు. ఇంకా వాళ్ళిద్దరూ ఏం చేయలేమా అని బాధపడుతూ ఉంటారు. అలా 1 వీక్ అయిపోతుంది. 1 వీక్ బ్యాక్ ఏ న్యూస్ వచ్చిందో ఇప్పుడు కూడా సేమ్ అదే న్యూస్ వస్తుంది, బట్ ఈసారి వేరే బ్యాంక్. డోరేమాన్ నోబితా ఈ న్యూస్ చూసిన కాసేపటికి నోబితా ఇంటికి షిజుకా వస్తుంది. షిజుకా నోబితాతో ఇలా అంటుంది, నోబితా, మా నాన్న బ్యాంక్ డీటెయిల్స్ కూడా హ్యాక్ అయ్యాయి, మా నాన్న డబ్బులు కూడా పోయాయి, బ్యాంక్ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, సైబర్ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఆ ల్యాప్టాప్లో నుంచి ఏ హ్యాకర్ వాయిస్ అయితే వచ్చిందో ఇదంతా చేస్తుంది కూడా తనేనేమో, ఆ ల్యాప్టాప్ ద్వారా మనం ఆ హ్యాకర్ని పట్టుకోలేమా అని షిజుకా అంటుంది. దీనికి నోబితా ఇలా అంటాడు, లేదు షిజుకా, ఆ ల్యాప్టాప్ పాడైపోయింది, దాన్ని ఇంకా రిపేర్ చేయించలేమంట. షిజుకా ఇలా అంటుంది, అయ్యో నోబితా, ఆ ల్యాప్టాప్ పాడైపోతే ఏంటి, మన దగ్గర టైం మిషన్ ఉంది కదా, మనం పాస్ట్కి వెళ్ళి ఆ ల్యాప్టాప్ పాడవక ముందే దాన్ని ఇక్కడికి తీసుకొచ్చేద్దాము అని అంటుంది. ఇదంతా విని నోబితా ఫేస్ వెలిగిపోతుంది. డోరేమాన్ ఇలా అంటాడు, లేదు షిజుకా, నువ్వు అనుకున్నట్టు జరగదు, ఒకవేళ మనం పాస్ట్కి వెళ్ళి ఆ ల్యాప్టాప్ని తీసుకొస్తే ఆ ల్యాప్టాప్ని ఎవరో దొంగలించినట్టు అవుతుంది, మనం పాస్ట్కి వెళ్ళి ఏం చేసినా మిస్టేకే అవుతుంది, మనం ఎలాగైనా ఈ ల్యాప్టాప్ని రిపేర్ చేయాలి అని డోరేమాన్ అంటాడు. ఇప్పుడు కెమెరా మెల్లగా పైకి వెళ్ళి, కెమెరా పైకి వెళ్ళడం ఏంటి? అయ్యో, నువ్వు సినిమాలో చూడలేదా ఏంటి, హీరోస్ అంతా మాట్లాడుకుంటుంటే కెమెరా మెల్లగా పైకి లేచి విలన్స్ ఉండే ప్లేస్కి వెళ్తుంది కదా. ఓహో అదా, చెప్పు చెప్పు. అలా కెమెరా మెల్లగా నోబితా ఉండే ప్లేస్ నుంచి పైకి లేచి హ్యాకర్ ఉండే ప్లేస్కి వెళ్తుంది. అక్కడ ఇద్దరు హ్యాకర్స్ ఉంటారు. ఒకరి పేరు జాన్, ఇంకొకరి పేరు రోహన్. రోహన్ జాన్తో ఇలా అంటాడు,
అరే జాన్, ఇప్పుడైతే మనం ఎంజాయ్ చేస్తున్నాం కానీ ఏదో ఒక రోజు మనం పోలీసులకు దొరికిపోతాం కదా అని. దీనికి జాన్ ఇలా అంటాడు, లేదురా, మనం ఎప్పటికీ దొరకం, అయినా మనల్ని ఎవడు పట్టుకుంటాడు. ఒకవైపు డోరేమాన్ వాళ్ళంతా ఆ హ్యాకర్స్ ని ఎలాగైనా పట్టుకోవాలి అని అనుకుంటుంటే, ఇంకోవైపు ఆ హ్యాకర్స్ మమ్మల్ని ఎవరు పట్టుకుంటారులే అని అనుకుంటున్నారు.